200cc కొట్టేదే లేదు ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ విషయంలో. ఇది 6కి వెళ్ళేటప్పటికి కొంచెం ఆ హార్డ్నెస్ అనేది తెలుస్తుంది. ఈ వెహికల్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్స్ కానీ అటువంటి అయితే ఏమీ లేవు. అండ్ సస్పెన్షన్ అనేది మనకి మేజర్గా డౌన్గ్రేడ్ చేశారనమాట. మనకి ఇది ఒక 2,25,000 2,30,000 వస్తే బాగుండేది. ఫ్రెండ్స్ ఇది 2026 సంబంధించిన KTM డ్యూక్ 200 లేటెస్ట్ కలర్ అట్లాంటిక్ బ్లూ అని చెప్పేసి కొత్త కలర్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ బైక్ని రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ రివ్యూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ముఖ్యంగా ఈ వెహికల్లో మనకి చాలా వరకు అప్గ్రేడ్స్ అలాగే చాలా వరకు డౌన్గ్రేడ్స్ కూడా జరిగాయి. సో అవన్నీ కూడా మనకి రియాలిటీలో ఎలా వర్క్ అవుతున్నాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మనం వాకర్ ఇంటర్వ్యూ చేసాము. మీరు ఇంకా చూడకపోతే వాకర్ ఇంటర్వ్యూ చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. సో దీంట్లో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారనమాట. ఎగ్జాస్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి కంప్లీట్గా వైబ్రేట్ అవుతుందన్నమాట ఫుట్ పెగ్స్ అనేవి. అలాగే ఇక్కడ ట్యాంక్ దగ్గర కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అది రైడింగ్ చేస్తున్నప్పుడు మరి ఎలా ఉందో మీకు వైబ్రేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేసాను. ఇన్స్టెంట్గా పుల్ అయితే అదిరిపోయింది. వైజర్ క్లోజ్ చేద్దాం మనం మరి. సెకండ్ గేర్, థర్డ్, 4 వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి ఫుట్ పెగ్స్ దగ్గర ఇంకా కూడా నాకు. అంటే హయ్యర్ ఆర్పిఎమ్స్కి వెళ్ళాం కదా, అందుకు వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. 4 వచ్చేద్దాం. చిన్నపాటి హైవే లాంటిది ఉంది మనకి ఫ్రంట్, అక్కడికైతే వెళ్ళి మనం కంప్లీట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. వెహికల్ కాంపాక్ట్గా ఉండడం వల్ల మనం అల్లాడించవచ్చు బైక్ సిటీ రైడ్స్లో అయితే మాత్రం. బ్రేక్స్ కూడా మనకి 320mm డిస్క్ బ్రేక్. ఎవడు అడ్డొచ్చాడు, ఎలా ఎవరైనా అడ్డొచ్చినా కూడా ప్రాపర్ బ్రేకింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు ఫర్దర్గా మీకు బ్రేకింగ్ బయట కూడా చూపిస్తాను. మెయిన్గా కొత్త కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. లిటరలీ నాకైతే మాత్రం బాగా నచ్చింది ఈ బ్లూ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది. మీకు ఇన్స్టెంట్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇనీషియల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లో మీకు పుల్ అయితే మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. గేర్స్ వేసినప్పుడు థ్రాటిల్ రెస్పాన్స్ మనకి చాలా బాగుంది. క్లచ్ మనకి కొంచెం హార్డ్ ఉందన్నమాట, అంత సాఫ్ట్ అయితే ఏం లేదు, కొంచెం హార్డ్ ఉంది. లెఫ్ట్ రైట్, టేక్ రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, లెట్స్ సీ ద మ్యాజిక్ డ్యూక్ 200. ఓ మై గాడ్, 5th గేర్. 6th గేర్ వేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి బాగానే ఉంది. 6th గేర్ వేసినప్పుడు మాత్రం కొంచెం పట్టుకుంటుంది. మరి ఈ ఒక్క వెహికల్ ఎలా ఉందా, మరి రిమైనింగ్ వెహికల్స్ ఎలా ఉన్నాయో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీకు మళ్ళీ చూపిస్తాను. నేను డౌన్ చేసా గేర్స్. సెకండ్ గేర్లో ఉన్నాగా, థర్డ్ బాగానే పడింది, 4th కూడా బాగానే పడింది, 5 కూడా బాగానే పడింది. ఇదిగో 6కి వెళ్ళేటప్పటికి కొంచెం ఆ హార్డ్నెస్ అనేది తెలుస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి బాగుంది. సో గేర్స్ డౌన్ షిఫ్ట్ కూడా మనకి ఈజీగా అవుతున్నాయి, అప్ షిఫ్ట్ కూడా బాగానే అవుతుంది. బట్ 6th గేర్ వేసినప్పుడు మాత్రం కొంచెం నేనైతే నోటీస్ చేశాను హార్డ్నెస్ అనేది. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం దొల్ల కూడా అవుతుంది, మామూలుగా లేదు. ఇంకొకసారి బ్రేకింగ్ బయట చూపిస్తాను చూడండి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి. ఇక్కడ ఆల్రెడీ మనం హయ్యర్ ఆర్పిఎమ్స్లోకి వెళ్ళిపోయాము, ఇంకా డౌన్ చేయలేదు. ఇక్కడ బ్లూ కలర్ బోర్డు అనుకున్నాను నేను, ఇంకా సారీ ఎల్లో కలర్ బోర్డు, అంతవరకు కూడా వెళ్ళా. బ్రేకింగ్ కూడా టాప్ నాచ్ ఉంది. బ్యాక్ సెక్షన్లో ఒకసారి మనం చెక్ చేద్దాము. ఫాస్ట్గా వెళ్తున్నా. ఓకే, ఓలేసా బ్యాక్ సైడ్ బ్రేక్ బాగానే ఎంగేజ్ అవుతుంది. అబ్బా మరీ అంత ఏం కాదు కానీ 230mm డిస్క్ బ్రేక్. ఇక్కడ ఏంటంటే మనకి క్యాలిపర్స్ అనేవి మనకి బైక్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల మనకి మనం బ్రేక్స్ అనేవి ప్రెస్ చేసినప్పుడు యాక్యురెన్స్ అనేది ఇంకా మనకి ప్రాపర్ బైక్ దొరుకుతుంది. మనకి మెటల్ ట్యాంక్ ఇచ్చారు, ఇటువంటి క్యాపిటల్స్ ఉన్నాయి. అండ్ డిజైన్ మారింది కొంచెం. ఇక్కడ ఏంటంటే గ్రాఫిక్స్ మార్చారు, పర్లేదు బాగుంది. మరి అంత వరస్ట్ గ్రాఫిక్స్ ఏం కాదు కానీ అలానే మరింత బాగుంది, ప్రీమియంగా మనకి డిజైన్ చేశారు. అండ్ ఇంకా మనం వైబ్రేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఎప్పుడైతే మనం హయ్యర్ ఆర్పిఎమ్స్కి వెళ్తామో అప్పుడు మాత్రం మనం ఇక్కడ ఫుట్ పెగ్స్ దగ్గర కానీ ఇక్కడ థైస్ దగ్గర కానీ మనం అయితే వైబ్రేషన్ అయితే నోటీస్ చేస్తాము. లిటరలీ మనం 70-80 దాటిన తర్వాత మనం ఖచ్చితంగా నోటీస్ చేస్తాం వైబ్రేషన్స్ అనేవి. అస్సలు లేవని చెప్పను, వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి.
అండ్ హీటింగ్ అయితే మాత్రం నేను చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను కదా ఈ వెహికల్ని, నాకు ఎక్కడ కూడా వైబ్రేషన్స్ అయితే అనిపించలేదు, సారీ హీటింగ్ అనిపించలేదు. సో లిటిల్ బిట్ వస్తుంది, బట్ మరీ అంత ఓవర్ హీట్ ఏం కాదు. ఇది మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి సో ఒకవేళ మనకి హీట్ అయినా కూడా అది త్వరగా కూల్ అవుతుంది. ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్కి వెళ్తున్నా కూడా మీరు ఎప్పుడైనా ఒక 200-250 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకుంటే కనుక సో ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు. అండ్ లైటింగ్ విజిబిలిటీ మనకి ఇంకా పేరు పెట్టకైతే ఏం లేదు, మనకి బటర్ఫ్లై హెడ్ లైట్ ఇచ్చారనమాట, మనకి ఎల్ఈడితో ఉంటుంది. నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట, బాగుంటుంది. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో ఉంటాయి. ఎవ్రీథింగ్ మనకి లైటింగ్ డిపార్ట్మెంట్లో పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అప్డేట్ చేశారు. మనకి ప్రీవియస్గా 155 mm అయితే ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా 174 mmకి అప్డేట్ చేశారు. చూడొచ్చు, నేను 5th గేర్ వేసిన తర్వాత 6th గేర్కి షిఫ్ట్ అవ్వాలంటే సో నాకు కొంచెం హార్డ్నెస్ అనేది తెలుస్తుంది. అంటే ఫస్ట్ 5 గేర్లు షిఫ్ట్ చేసినంత ఈజీగా 6th గేర్ కానీ నేనైతే షిఫ్ట్ అవ్వలేకపోతున్నాను, ఇది అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొకటి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి అప్డేట్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. 174 mmకి మనకి పాటోస్లో కానీ లేదంటే మనకి ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో అయితే. అండ్ సస్పెన్షన్ అనేది మనకి మేజర్గా డౌన్గ్రేడ్ చేశారనమాట. సో మనకి ప్రీవియస్గా 43 mm USD ఫోక్స్ ఉండేవి, బట్ ఈసారి 37 mmకి డౌన్గ్రేడ్ చేశారు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్తాను ఈ వెహికల్ నేను, ఎందుకంటే మరి ప్రైస్ అనేది కట్ చేశారు కాబట్టి, సారీ మనకి సస్పెన్షన్ అనేది మనకి కట్ చేశారు కాబట్టి, అంటే 43 mm నుంచి 37 mmకి కట్ చేశారు కాబట్టి మరి ప్రైస్ కూడా కట్ అయితే బాగుండేది, బట్ ప్రైస్ అనేది మనకి తగ్గలేదు అనమాట. సో దానివల్ల మనకి ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ వెహికల్కి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 150 సెక్షన్ టైర్ అయితే ఉండేది, బట్ 140 సెక్షన్కి డౌన్గ్రేడ్ చేశారనమాట ఇది కూడా అయితే. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఏంటంటే 150 సెక్షన్ టైర్ ఉండడం వల్ల మనకి సో మనం ఇలా లీన్ అయినప్పుడు కానీ మనం లేదంటే కార్నరింగ్ చేసినప్పుడు కానీ హై స్పీడ్లో కానీ మనకి స్టెబిలిటీ కానీ రోడ్ గ్రిప్ కానీ ఇంకా మనకి బెటర్ అయితే ఉంటుందన్నమాట. బట్ 140 సెక్షన్ టైర్ అవడం వల్ల ఏంటంటే మనకి ఆ గ్రిప్ అనేది కొంచెంలో కొంచెం మనమైతే మిస్ అవుతాము. బట్ అయినప్పటికీ 140 సెక్షన్ టైర్ అనేది ఎనఫ్ అనమాట. బట్ ఏంటంటే 150 సెక్షన్ టైర్ ఉంటే ఇంకా మనకి అగ్రెసివ్ రైడ్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి మనకి మైలేజ్ కూడా మనకి ఇంకొంచెం బెటర్ అయితే అవుతుందని చెప్పొచ్చు ఈ వెహికల్లో అయితే. ఒకసారి మీకు టర్నింగ్ రేడియస్ కూడా చూపిస్తాను, మనం రెగ్యులర్గా ఇప్పుడు చేస్తుంటాం కదా ఇక్కడ. ఐ థింక్ ఇది మనకి చాలా తక్కువ టర్నింగ్ రేడియస్ అయితే ఉంటుంది. ఒకసారి బ్యాక్ సెక్షన్ చూసి ఎవరైనా వస్తున్నారు లేదా, ఓకే చూస్తా, మొత్తం పెట్టేశాను. ఓ మై గాడ్, హాఫ్ రోడ్లో మనం టర్న్ చేసేయచ్చు. ఓ మై గాడ్, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంకా అరుపులే అబ్బా. మీకు హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఒక 2,25,000 2,30,000 వస్తే బాగుండేది. 2,40,000 అంటే ఒక 10,000 రూపీస్ మనకి ఎక్కువని చెప్పొచ్చు. సో ప్రైస్ ఎక్కువైనా కానీ నాకు కేటీఎం బైకే కావాలి, కేటీఎం డ్యూక్ 200 లవర్స్ కొంతమంది ఉంటారు, సో వాళ్ళ కోసమని చెప్పొచ్చు. ఇంకా మనకి టైప్స్ ఛార్జింగ్ పోర్ట్ అడ్వాంటేజ్, అలాగే కన్సోల్ కూడా మనకి అడ్వాంటేజ్ అనమాట. అలాగే ఈ వెహికల్ వెయిట్ కూడా మనకి 148 kg కర్వ్ వెయిట్ కదా, మనకి అస్సలు వెయిట్ ఉండదు, కాంపాక్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. అరుపులు అరిపించవచ్చు, దొల్ల కొట్టేయచ్చు, మామూలుగా లేదు మీకు వెహికల్ అయితే. ఈ వెహికల్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లివర్ కానీ బ్రేక్ లెవర్స్ కానీ అటువంటి అయితే ఏమీ లేవు, అవైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రైట్ బై టెక్నాలజీ కూడా మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2,40,000 వరకు పెడుతున్నాం కాబట్టి ఒకవేళ మీకు బడ్జెట్ అనేది ప్రాబ్లం కాదనుకుంటే మీకు డ్యూక్ 250కి వెళ్ళిపోండి, ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అది. ఒకవేళ నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ 2,40,000 కన్నా ఎక్కువ నేను పెట్టలేను, 2,30,000 40 అంతకు మించి పెట్టలేను అనుకున్నప్పుడు మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా అన్ని మాట్లాడుకున్నాము. సస్పెన్షన్ కూడా మనకి బాగుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇక్కడ WPFX నుంచి అయితే ఉండేది ప్రీవియస్గా, ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ మోనోషాక్ అనేది నైట్రాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ KTM డ్యూక్ 2 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రైడ్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బై బాయ్.